मोदी जी हिम्मत है, दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए मैं राजनीति छोड़ दूंगा। तुम्हारी 10 से ज्यादा सीट आ जाए मैं राजनीति छोड़ दूंगा। दिल्ली की जनता त्रस्त हो चुकी है तुम लोग। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఊరట లభించింది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు ఢిల్లీ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన అభియోగాలకు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. తీర్పు అనంతరం కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై తాము నిజాయితీపరులమని, ఇది సత్యానికి సాధించిన విజయమని అన్నారు. తమపై రాజకీయ కుట్ర జరుగుతుందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర పన్నారని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఆరోపించారు. వీరు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను నిజాయితీని మాత్రమే సంపాదించుకున్నానని, డబ్బును కాదని అన్నారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు జరిపి ఆ పార్టీకి 10 స్థానాలు దక్కించుకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మోదీకి సవాల్ విసిరారు. ఈ కేసుపై చిన్న ఆధారం కూడా లేదని కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. మొత్తం కేసులో ఉన్న మరో 23 మంది పైన సరైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానిస్తూ కేసులను కొట్టివేసింది.